వచనం మనకి ఇవ్వబడిన సంఘ వాగ్దానం. ఈ సంఘ వాగ్దానం గురించి మనము మరి కొన్ని వారాల నుంచి మనము వాక్యము వింటున్నాం. మీరు ఎంతమంది రాసుకుంటున్నారు, మీరు ఎంతమందికి జ్ఞాపకం ఉందో నాకు తెలియదు. జ్ఞాపకంలో పెట్టుకొని దేవుడిని పరిశోధించి చూడండి, దేవుడిని పరిశోధించి చూడండి. ఆరాధన వాక్యంలో విన్నాం కదా, దేవుడు ఏదైనా ఒక వాగ్దానం ఇస్తే మా దేవుడు అబద్ధం ఆడలేని దేవుడు, అబద్ధం ఆడలేని దేవుడు. అంటే ఎవరైనా అక్కడ పక్కన పర్వతం పెట్టినా కూడా పర్వతంలో దూతలు పెద్దలు అందరూ ఒకవేళ పర్వతం పెట్టి ఒక అబద్ధం ఆడమంటే ఆడడు. మనమన్నా ఎవరైనా ఏదైనా అబద్ధం ఆడితే వాళ్ళు వీళ్ళు పర్వతం పెడితే ఏదైనా ఒక అబద్ధం ఆడినా మనం ఏదో ఒకటి చెప్తాం. అబద్ధం ఆడలేని దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే ఆ వాగ్దానము తప్పకుండా నెరవేరుస్తాడు. ఇది సంఘం అంటే అనేక కుటుంబాలు. ఎన్ని కుటుంబాలు చెప్పండి? అనేక కుటుంబాలు కలయిక సంఘం. ఇప్పుడు అనేక కుటుంబాలుగా మనం కలిసి వస్తున్నాము, సంఘంలో ఉన్నాం. మనందరినీ ప్రేమించి ఇచ్చిన దేవుడు ఈ వాగ్దానం 12 నెలలకు కల్పించాడు. ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి దినము ఈ వాగ్దానం అక్షరాల దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనకు అర్థమవుతుంది, కొన్నిసార్లు మనకు అర్థం కాదు, కొన్నిసార్లు కనపడుతుంది, కొన్నిసార్లు మనకు కనపడదు. దేవుడు చెప్పిన మాట అయితే ఎప్పుడు కూడా అది నిరర్ధకమైపోదు, తప్పకుండా అది నెరవేరుతూనే ఉంటుంది. కొంతమందికి అలవాటు ఉంటుంది, ఇది నెరవేరుతుందా లేదని పరిశోధిస్తుంటారు, శోధిస్తుంటారు, తర్వాత ఆ వాగ్దానాలను కంపేర్ చేసుకుంటూ ఉంటారు. మేలు జరిగినట్టుగా ఉన్నా, కొంత ఏదో నష్టం కలుగుతూ ఉన్నది అన్నట్టుగా అనిపించిన వెంటనే వాగ్దానాలతో సరి చూసుకొని పరీక్షించుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం ప్రభు ఏ వాగ్దానం ఇచ్చాడు, ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది, ఈ అవసరతలు ఎందుకు వచ్చాయి, ఒక కుటుంబంలో ఉండేవారే ఎందుకు శత్రువులు అవుతున్నారు, ఒక ఇంటి వారే ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నవారు, దేవుని పిల్లలని చెప్పుకునే వాళ్ళే ఎందుకు మరి ఈ విధంగా వీళ్ళ ద్వారా కొన్ని అసమాధానకరమైన పరిస్థితుల్లో నేను ఎదుర్కొంటున్నాను. ఇవన్నీ వీటన్నిటికీ వాగ్దానానికి సంబంధం ఉంటుంది. ఇది ఆత్మీయంగా మనం ఆత్మీయంగా ఎదిగే కొలది మనం ఇవన్నీ కూడా నేర్చుకుంటూ రావాలి, మన పిల్లలకు నేర్పించుకుంటూ రావాలి. మన పిల్లలకి ఏం చేయాలమ్మా? నేర్పించుకుంటూ రావాలి. ఏ కార్యక్రమాలు మన ఇళ్లలో పెట్టుకున్నా వాగ్దానాలు ఖచ్చితంగా సేవకులు చూపించాలి. తర్వాత ఆ వాగ్దానాల కొరకు కూడా ప్రార్థన చేసి ప్రభువును స్తుతించమని కూడా చెప్పాలి. కొంతమందికి అలవాటు ఉంటుంది. ఒక ఆమె నాకు తెలిసిన ఆమె వాళ్ళ కార్యక్రమాలు ఏమున్నా వాగ్దానాలు తీసుకొచ్చి మా చేతులు పెడతారు. ఎవరి ఇంట్లో ఎంతమంది వాగ్దానాలు ఉంటే అంతమంది ఇస్తారు. పుట్టినరోజు కార్యక్రమం కానీ ఒకవేళ చావు కార్యక్రమమైనా వాగ్దానాలు ఇస్తారేమో తెలియదు. మతానికి వాగ్దానాలని తీసుకొచ్చి పట్టి మా మొదలు పెట్టి నేను ఆమె చూడటం నా 48 ఏళ్ల వయసులో ఇంచుమించు నా విశ్వాస జీవితంలో అంటే 97 సంవత్సరాలు రక్షించబడ్డాను. 12 నుండి 8 వరకు ఆమె చూడటం అంటే అందరు వాగ్దానాలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి ప్రార్థన చేయబడుతుంది. ఎందుకు తెచ్చిపెడతారు? ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం జరుగుతుందంటే ఆ వాగ్దానమే మూలము, దేవుడే దీనికి కారణము. ఆ కూడికకు, ఆ భోజనాలకు, సేవకులను పిలిపించడానికి, పరిశుద్ధులను పిలిపించడానికి కారణం ఏంటంటే ఇదే అని చూపిస్తారు. ఆమె చూపిస్తుంది. అదొక మంచి అలవాటు. మరి ఎక్కడి నుంచి నేర్చుకున్నదో మనకు తెలియదు, కానీ దేవుడే ఆమెకు నేర్పించినాడేమో. మరి ఆ పద్ధతులను కూడా మనం కొన్ని ఏం చేయాలి? అలవరుచుకుంటూ రావాలి. చాలా మంచి అలవాటు. తర్వాత ఏవైనా కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడాను, అనుకూలమైన పరిస్థితులు కూడాను పోయేటప్పుడు మా కుటుంబంలో కూడా అర్థం కదా సేవకురాలు ఏదైనా ఒక సంతోషం కలిగిన
ఒక ఆనందం కలిగిన, ఒక దుఃఖం కలిగిన, నీ వాగ్దానం ఏంటని ఖచ్చితంగా నాకు గుర్తు చేస్తుంది, పిల్లలకు కూడా గుర్తు చేస్తుంది వాగ్దానం ఏంది అని. అప్పుడు చాలా ఆదరణ మనకు కలుగుతుంది, ఆ వాగ్దానాలు మనకు జ్ఞాపకం చేయబడినప్పుడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఈ వాగ్దానము చాలా విలువైనటువంటిది. అన్ని కుటుంబాలకు కలిపి ఒక వాగ్దానం దేవుడు ఇస్తాడు, ఇది సంఘ వాగ్దానం. మరి దేవుడు ఇచ్చిన ఈ సంఘ వాగ్దానం ప్రకారము మనల్ని ఏ విధంగా జీవించాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రతి నెల అన్ని కుటుంబాలుగా ఉన్న మనము ప్రభు కొరకు ఏ విధంగా మనం జీవించాలని ఆజ్ఞాపిస్తున్నాడు. దేన్ని ఆధారం చేసుకొని? ఈ వాగ్దానమును ఆధారం చేసుకొని. అందరూ పలకండి, యెహోవా నన్ను నిత్యము నడిపించును. ఈ వాగ్దానం. ఇప్పుడు ఈ వాగ్దానంలో ఉన్న మేలులు మనకు దేవుడు చేసి వాటిని నెరవేర్చి మనల్ని అన్ని కుటుంబాలుగా సంతోషపరచాలి. ఏదో ఒక కుటుంబం, రెండు కుటుంబం కాదు, అన్ని కుటుంబాలు సంతోషపడాలి. ఎన్ని కుటుంబాలు చెప్పండి? అన్ని కుటుంబాలు సంతోషపడాలి. మన మధ్యకు వచ్చేటువంటి వాళ్ళలో ఇంట్లో ఒకరికి ఉద్యోగం వచ్చింది, ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెలు అయితే ఒకరికి ఉద్యోగం వచ్చింది. ఒకరికి ఉద్యోగం వస్తే ఉద్యోగం వచ్చిందని వెంటనే మా వరకు చెప్పారు, సంఘంలో చెప్పొద్దన్నా ఇప్పుడే అన్నారు. ఆయన రక్షణ అనుభవం లేదు, తర్వాత మనలాగా అంతా అంటే ఆరాధన చేసి బల తీసుకునేటువంటి వ్యక్తి కాదు. అంటే దాన్ని ఏమంటారు, విచక్షణ జ్ఞానము అని అంటారు. ఆమె ఎందుకన్నా మందిరంలో ప్రార్థన చేశారు కదా, చెప్తే తప్పేముంది, చెప్తే తప్పేముంది అన్నాను. అంటే ఆయన ఏమన్నాడంటే నాకు చాలా సంతోషం కలిగింది. ఇంకొక పాపకు ఉద్యోగం రాలేదన్నా, ఆ పాపకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయని ప్రకటన చేయమన్నారు. అంటే ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం ఏంటి? ఇప్పుడు ఒక పాపకు ఉద్యోగం వచ్చిందని చెప్తే మిగతా పాపమే కానీ బాధపడదు. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులుగా మనకే ఇలాగుంటే ఇన్ని కుటుంబాల విషయాల్లో దేవుడికి నియంత పట్టింపు ఉంటుంది. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా, ఒక కుటుంబాన్ని సంతోషపెట్టి ఇంకొక కుటుంబాన్ని బాధ పెట్టి ఇట్లా చేయడం దేవుడికి ఇష్టం ఉండదు కదా. అన్ని కుటుంబాలు బాగుండాలి, అన్ని కుటుంబాలకు దేవుడు మేలు చేయాలి, దేవుడు సహాయపడాలి, మనందరం కూడా సంతోషంగా ప్రభు కొరకు జీవించాలి. అప్పుడు మనం ఏం చేస్తాము, దేవుడి పనుల విషయమే కూడా మనము పట్టింపు మనకు ఉంటుంది. మన కడుపు నిండితే కదా పక్కనకు పెట్టేది, మనకున్న స్వభావమే ఇలాంటిది. మన కడుపు నిండకపోతే పక్కన విషయమే మనకు పట్టింపు ఎక్కడ నుంచి వస్తుంది. దేవుడి పనుల విషయమై, దేవుని విషయమై, దేవుడి పనుల విషయమై మనకు పట్టింపు భారం ఎప్పుడు కలుగుతుంది? దేవుడు నాకు చేయవలసినవి అన్నీ కూడా చేసేసాడు, ఇంకెంతవరకు చాలు. లేక నేను దేవుడి గురించి పట్టించుకోవాలి, సేవకుల గురించి పట్టించుకోవాలి, సంఘం గురించి పట్టించుకోవాలి, ఆత్మలను దేవునికి తీసుకొని వచ్చేటువంటి విషయంలో పట్టించుకోవాలి, మన కుటుంబంలో ఉన్న వాళ్ళ విషయమే పట్టించుకోవాలి, మన పిల్లల విషయమే కూడా పట్టించుకోవాలి, మన ఊర్లో ఉన్న వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాలి అనేటువంటి భావం మన హృదయంలో ఎప్పుడు కలుగుతుంది? మనం బాగున్నప్పుడే కదా. ఏమన్నా కరెక్టే కదా, మనం బాగున్నప్పుడే కదా పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ వాగ్దానం కూడా ఎందుకు ఇచ్చాడంటే అన్ని కుటుంబాలకు దేవుడు మేలు చేయాలి. ఇప్పుడు ఇందులో నుండి మొదటి మాట ఏంటంటే, ఈ వాగ్దానంలో ఉన్న దీవెనలు అన్ని కుటుంబాలకు దేవుడు ఇచ్చి మనల్ని సంతోషపెట్టాలంటే దేవుడు ఈ వాగ్దానం ఆధారం చేసుకొని ఏమైతే మనల్ని చేయమని చెప్పాడో వాటిని మనం చేయాలి. దేవుడు చెప్పినవి, దేవుడు ఆజ్ఞాపించినవి మనం చేయాలి. మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి, వాగ్దానం దేవుడు మనకి ఇవ్వగానే వాగ్దానంలో అన్ని ఆశీర్వాదాలు ఉంటాయని మనం అనుకుంటాం. ఏమన్నా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. వాగ్దానంలో ముందు ఏముంటాయంటే దేవుడు ఆజ్ఞలు ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? ఆజ్ఞలు ఉంటాయి, అవి షరతులు. ఆజ్ఞలను మనం తెలుసుకొని వాటిని మనం పాటిస్తే ఆ తర్వాత ఆశీర్వాదాలు ఉంటాయి.
వాక్ ప్లస్ దానం. వాక్ అంటే దేవుని మాట, దానము అని అంటే దేవుడు చేసేటువంటి ఇచ్చేటువంటి ఆశీర్వాదంలో మేలులని. ముందు దేవుడు తన మాటను ఆధారం చేసుకొని మనకు ఆజ్ఞలు ఇస్తాడు. ఆ వాగ్దానంలో వాటిని మనం తెలుసుకొని పాటించిన తర్వాతనే మనకు దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వాదములు అనేటువంటివి దేవుడు మనకు ఆశ్రయిస్తాడు. ఉదాహరణకి నీవు భూమిని స్వతంత్రించుకుందువు అనే వాగ్దానం ఇచ్చాడు అనుకోండి. మనం ఏం చేస్తాం, ఒకసారి కానీ ఇంకా రెక్కలు ఉండవు, కానీ ఇంకా రెక్కలు ఎగరేసుకొని సంతోషపడతాం. మరి భూమిని స్వతంత్రించుకుందువు అన్నాడంటే ఈ సంవత్సరంలో కనీసం ఒక ఎకరా ఇస్తాడేమో దేవుడు అని మనం రెక్కలు ఎగరేసుకుంటాం. ఆ దేశంతా చదివితే అందులో ఏముంటాయి, భూమిని నీవు స్వతంత్రించుకోవాలి అంటే ఏమి చేయవలేను అనే ప్రశ్న ఆజ్ఞ ఉంటుంది. మనం దాన్ని పట్టించుకో. దేవుడు చెప్పాడే స్వతంత్రించుకుంటామని, దాన్ని మనం పట్టుకుంటాం. కాబట్టి దేవుడి యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆజ్ఞల గురించి మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు మనకు దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం ప్రకారము మనం కూడా దీవించి ఆశీర్వదించాలంటే దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేయాలి. దేవుడు ఏం ఆజ్ఞాపించాడు, మనము నీరు కట్టినటువంటి తోట వలె ఉండాలి. చెప్పండి ఎలా ఉండాలి? నీరు కట్టినటువంటి తోటలు ఎలా ఉంటాయి? నీరు కట్టిన తోటలు వలె ఉండాలి. నీరు కట్టినటువంటి తోట ఎలా ఉంటుంది? ఎప్పుడు పచ్చగా ఉంటుంది, ఫలాలతో నిండి ఉంటుంది, పచ్చగా ఉంటుంది, ఫలాలతో నిండి ఉంటుంది. క్రైస్తవ జీవితం పచ్చగా ఉంటే సరిపోదు, ఫలాలతో నిండి ఉండాలి కదా. చాలా ప్రమాదం. యేసు ప్రభు అందరూ చెట్టు దగ్గరకు వచ్చారు. చెట్టు దగ్గరకు వస్తే చెట్టు మాత్రం చూసేదానికి చాలా అందంగా ఉంది, కానీ అందులో ఒక్క ఫలం కూడా కనిపించకపోతే వెంటనే దాన్ని శపించాడా, ఆశీర్వదించాడా? శపించాడు. నేను చెప్పండి అమ్మా. ఇక దాన్ని శపించాలనుకుంటే లోపల సేవకులు అడ్డుపడ్డారు. ఎవరు అడ్డుపడ్డారు? సేవకులు. మనము మనకు తెలిసిన కాడికి పచ్చగా ఉండాలి, ఫలములతో నిండి ఉండాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం కొన్ని వనములను గురించి, తర్వాత కొన్ని తోటల గురించి మనము వింటున్నాం. తోటలు, వనములు. తోటలు వనములకు ఉన్నటువంటి వ్యత్యాసమే. పోయిన వారము ఒక వనం గురించి చెప్పాను. నేను అడగకముందే చెప్పేస్తున్నాను కాబట్టి అడగకముందే ఏ వనం గురించి చెప్పాను? షారోను వనం గురించి చెప్పాను. ఒక వారం షారోను వనం గురించి చెప్పాను. ఆ తర్వాత ఒక వారం ఏం చెప్పాను? షారోను వనములో ఉన్నటువంటి పుష్పముల గురించి చెప్పాను. బ్రదర్స్ కూడా చెప్తున్నారు. చెప్పండి, వేటి గురించి చెప్పాను? పుష్పముల గురించి చెప్పాను. ఇంచుమించు 8 పుష్పాల గురించి చెప్పాను. ఎన్ని పుష్పాలు? 8 రకాల పుష్పాల గురించి చెప్పాను. ఇప్పుడు తోటలకు వనములకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు తోటలు అనేటువంటి వాటిలో విలువైనవి పండుతాయి, విలువలేనివి కూడా పండుతాయి. వనములలో మాత్రము అన్ని విలువైనటువంటివి ఏం చేస్తాయి? పండుతాయి. తోటలకు ఉదాహరణకి మామిడి తోట అని అంటారు, టమోటా తోట అని అంటారు, కూర తోటలు అని అంటారు. అన్నీ ఒకటేనా? కాదు కదా. ఇప్పుడు వనములలో మాత్రము అన్నీ ఒకే రకములైనటువంటివి ఉంటాయి. తోటలలో ఎన్నో రకములైనటువంటివి ఉంటాయి. షారోను పొలంలో ఏమున్నాయి? షారోను పుష్పములు మాత్రమే అధికంగా ఎక్కువ శాతం ఉన్నాయి. ఇప్పుడు వనములలో విలువైనటువంటివి ఉంటాయి. ఇప్పుడు రక్షణ పొందినటువంటి విశ్వాసమైనటువంటి మన జీవితంలో ఎలా ఉండాలంటే వనములలాగా, వనములు ఎంత విలువైనటువంటి వాటితో నింపబడి ఉంటాయో అలాగనే క్రైస్తవ దేవుని ప్రజలుగా మన జీవితంలో విలువైనటువంటి వారుగా, విలువైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దర్శనాలు కలిగిన వారుగా, విలువతో కూడుకున్న క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి జీవించాలి, కొనసాగించుకుంటూ పోవాలి. మా విలువలు లేనటువంటి క్రైస్తవ జీవితం పనికిరాదు. విలువలతో కూడుకున్న క్రైస్తవ జీవితం మన జీవితంలో ఉండాలి. ఇప్పుడు ఆ విలువలు, ప్రభు కోరుకున్న విలువలు మనలో ఉన్నాయా లేదని మనకు తెలియాలంటే బయట ఉండేటువంటి వనాల గురించి మనకు పూర్తిగా అర్థం కాదు. బైబిల్లో ఉండే వనముల గురించి, తోటల గురించి మనం తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వారము ఒక వనం గురించి చెప్తాను. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం.
2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. జనులు ఇశ్రాయేలు వారిని ఎదురించుటకై పొలములోనికి బయలుదేరి మీదట యుద్ధము ఎఫ్రాయిము వనములో జరుగుగా. చాలా అందరూ పలకండి, ఎఫ్రాయిము వనము. మనకు నీరు కట్టిన తోటలుగా ఉండాలి. తోటలు పచ్చగా ఉంటాయి, తర్వాత ఫలములతో నిండి ఉంటాయి, తర్వాత ఆ విలువలతో నిండి ఉంటాయి. వేటితో నిండి ఉంటాయి చెప్పండి మా? విలువలతో కూడినటువంటివిగా ఉంటాయి వనాలు. ఇప్పుడు ఈ పచ్చదనము, ఈ ఫలములు మన జీవితంలో ఏ వనములతో పోల్చుకుంటే మనలో ఉన్నాయా లేదా అనేది మనకు అర్థమవుతుంది అని అంటే, బైబిల్లో ఉన్నటువంటి వనములు తోటలతో పోల్చుకుంటేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎఫ్రాయిము వనం గురించి మనం చదువుతున్నాం. చెప్పండి అమ్మా, ఏ వనము? ఎఫ్రాయిము వనం గురించి మనం చదువుతున్నాం. ఇప్పుడు ఈ ఎఫ్రాయిము వనం, ఎఫ్రాయిము అనేటువంటిది పేరు. చెప్పండి అమ్మా, ఎఫ్రాయిము అనేది పేరు. ఆదికాండము 41వ అధ్యాయం 52వ వచనం. ఆదికాండము 41. తర్వాత అతడు నాకు బాధ కలిగినటువంటి దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. కింద పుస్తకం ఏమనుందేమా? 2 అభివృద్ధి లేక ఫలము. ఈ ఎఫ్రాయిము ఎవరు అనంటే యోసేపు యొక్క కుమారుడు. చెప్పండి అమ్మా, ఎవరు కుమారుడు? యోసేపు యొక్క కుమారుడు. యోసేపు ఎవరు కుమారుడు? యాకోబు కుమారుడు. చెప్పండి అమ్మా, ఎవరు కుమారుడు? యాకోబు ఎవరు కుమారుడు? వెరీ గుడ్, ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరు కుమారుడు? అబ్రహాము ఎవరు కుమారుడు? చూడండి ఎన్ని వర్తమానాలు మీరు ఉన్నాయి, దాగినటువంటి కడుపులో పెట్టుకుని ఉన్నారు. అవకాశం కొరకు వెయిట్ చేస్తున్నారు. ఏమి స్త్రీలు మీకు చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఇలా ఉన్నారు, కానీ ఎక్కువ బైబిల్తో మీకే ఉంటాయి. వాక్యం ఎక్కువ మీరే బాగా చదువుతారు, ఎక్కువ మీ హృదయంలోనే బాగుంటుంది, జ్ఞాపకంలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎఫ్రాయిము ఎవరు కుమారుడు అంటే యోసేపు కుమారుడు. యోసేపు ఈ ఎఫ్రాయిము ఎక్కడ పుట్టాడు అని అంటే ఐగుప్తు దేశంలో పుట్టాడు. చెప్పండి అమ్మా, ఏ దేశంలో? ఐగుప్తు దేశంలో పుట్టాడు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఎఫ్రాయిము పుట్టిన తర్వాత ఈ ఎఫ్రాయిముకు ఎవరు పేరు పెట్టాడు? ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటి? అభివృద్ధి లేక ఫలము అంటారు. కాబట్టి యోసేపు ఈ పేరు ఎందుకు పెట్టాడు అని అంటే, తాను బాధ పొందినటువంటి దేశంలో బాధ పొందినటువంటి ప్రజల మధ్యలో దేవుడు తనను అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడని, తర్వాత ఫలములు ఏ బహుమానాలు యోసేపు దేవుని యుద్ధంలో కోరుకున్నాడో వాటిని దేవుడు తనకు ఇచ్చాడని దానికి గుర్తుగా ఎఫ్రాయిము అనేటువంటి పేరు పెట్టాడు. ఇది ఎఫ్రాయిము యొక్క చరిత్ర. ఇప్పుడు ఎఫ్రాయిములో మనం గమనిస్తే మనకు కనిపించేటువంటి పాజిటివ్ మంచి లక్షణాలు, మంచి ఆత్మీయమైనటువంటి ఫలం ఏమిటి అంటే, తన తండ్రి ఎవరు? యోసేపు. అమ్మా ఎవరు చెప్పండి? తండ్రి యోసేపు ఎంతో ఆత్మీయుడు. చెప్పండి, ఎటువంటి వాడు యోసేపు? ఎంతో భక్తిపరుడు, ఎంతో ఆత్మీయుడు, ఆశీర్వదించబడిన వ్యక్తి కావడానికి తన జీవితంలో ఎన్నో బాధలు పడ్డాడు. మనం ఏ బాధలు పడకుండా మనము ఆత్మీయులం కాలేము, తర్వాత భక్తిపరులం కాలేము, దేవుని చేత మనము ఆశీర్వదించబడలేము. ముందు బాధలు, ఆ తర్వాత ఆశీర్వాదాలు. ఇది క్రైస్తవ జీవిత విశ్వాస యాత్రలో మనం వెళ్ళేటువంటి మార్గం. ఇరుకు మార్గము, గరుకురాల మార్గము. ఈ మార్గములో దేవుడు మనల్ని ఇలాగ తీసుకుని పోయి మనల్ని ఇలాగ సిద్ధపరుస్తాడు. తర్వాత యోసేపుకు ఎఫ్రాయిము అనేటువంటి కుమారుడు ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఎఫ్రాయిము అనేటువంటి పేరుకు అర్థం ఏంటి? అభివృద్ధి లేకపోతే ఫలము అంటాం. ఇప్పుడు అభివృద్ధి, ఫలము. ఇప్పుడు ఎఫ్రాయిము
రక్షణ పొందాడు వాళ్ళ నాన్న మాదిరి. తర్వాత ప్రారంభ దినాలలో తన తల్లిదండ్రుల వాతావరణంలో తాను ఉన్నప్పుడు, దేవుడు కోరుకున్నటువంటి ఆత్మీయ అభివృద్ధి, ఆత్మీయమైనటువంటి ఫలములు ఎఫ్రాయిము యొక్క జీవితంలో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఎఫ్రాయిము యొక్క జీవితంలో ఉన్నంత వరకు ఎఫ్రాయిము ఎలా ఉన్నాడు అంటే ఎంతో భక్తిపరుడుగా తాను జీవించాడు. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా కోరుకునేది ఏంటంటే మనల్ని విశ్వాసం. అతను ఎఫ్రాయిము మనల్ని విశ్వాసం. మన జీవితంలో కూడా దేవుడు ఏముండాలని కోరుకుంటున్నాడు? అభివృద్ధి, తర్వాత ఆత్మీయంగా ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితం. అభివృద్ధి, ఫలభరితమైన క్రైస్తవ జీవితం అంటే దేవుని మహిమ కొరకు ఉపయోగపడేది, ఆత్మల రక్షణ కొరకు ఉపయోగపడేది, ఇతరుల యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడేది, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడేది. ఏంటి అభివృద్ధి, ఫలము అని అంటే అర్థమవుతుందమ్మా? అన్ని మీ కొరకే కాదు. మనం ఏది మాట్లాడినా అన్ని నా కొరకే అని మనం అనుకుంటాం. కాబట్టి మనం అభివృద్ధి చెందడము, తర్వాత ఆత్మీయమైనటువంటి ఫలములు మన జీవితంలో కలిగి ఉండటము, ఫలభరితమైన క్రైస్తవ జీవితంలో కలిగి ఉండి కొనసాగడం, ఇవి దేని కొరకు అంటే దీని కొరకు. ఇవి బాగా మనం అర్థం చేసుకోవాలి. అన్ని నీ కొరకు కాదు. నువ్వు అభివృద్ధి చెందడం, ఆత్మీయంగా ఫలభరితమైన క్రైస్తవ జీవితంలో కలిగి కొనసాగడం, ఇది దేవుని కొరకు, సంఘక్షేమం కొరకు అనేటువంటి సంగతిని మనం గ్రహించాలి. కాబట్టి ఇటువంటి అభివృద్ధి దేవుని కొరకు, దేవునికి ఉపయోగపడేది, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడేటువంటి అభివృద్ధి, తర్వాత ఫలభరితమైన క్రైస్తవ జీవితం మన జీవితంలో ఉండాలి. ఇది ఉందా? ఇది ఎఫ్రాయిము జీవితంలో నుండి దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట. తర్వాత ఇప్పుడు ఈ ఆత్మీయమైనటువంటి లక్షణాలు, సుగుణాలు ఎవరైతే ఉంటాయో ఈ సుగుణాలు 10 మందికి ఉపయోగపడాలని ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఆత్మీయంగా అభివృద్ధి చెందిన వారు, ఆత్మీయమైన ఫలములు కలిగినటువంటి వారు, ఇవి నాలోనే ఉంటే, ఇవి కొన్ని మాత్రమే నాలోనే ఉంటే ఇవి కొందరికి ఉపయోగపడతాయి. నేను అందరికి ఉపయోగపడాలి, నాలో ఉన్న ఆత్మీయ లక్షణాలు అందరికి ఉపయోగపడాలి, దేవునికి మహిమను తేవాలి, సంఘంలో క్షేమాభివృద్ధి కలిగించాలి అనే తాత్పర్యం కలిగినటువంటి వారు ఎలాగ మారతారు అంటే వనములాగా మారతారు. చెప్పండి మా, ఎలాగ మారతారు? ఎలాగ మారతారు? మీ ఇంటి దగ్గర ఒక జామ చెట్టు వేసుకున్నాం, 50 మంది తింటున్నారు, సంతోషం వేసింది నీకు. 50 మంది తినడం ఏంటి? 500 మంది తినాలి. అందరూ తినడమే నాకు సంతోషం, అందరూ తాగడమే నాకు సంతోషం, అందరూ అన్ని కలిగి ఉండడమే నా సంతోషం అనేటువంటి తాత్పర్యంతో ఇప్పుడు ఎఫ్రాయిము ఏం చేశాడు? తన ఆత్మీయ జీవితంలో ఒక వనంలాగా మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు తాను ఏం చేశాడు అంటే తనలో ఉన్న ఆత్మీయమైనటువంటి లక్షణాలన్నీ వనంలాగా మార్చుకున్నాడు. వనము అనే అర్థం ఏంటంటే అనేకముగా అని. చెప్పండి మా, అర్థం ఏంటి? అది. కాబట్టి అభివృద్ధి తర్వాత ఫలము అనేటువంటిది నేరు అయితే, రక్షణ అనుభవం నేరు అయితే, అభివృద్ధి తర్వాత ఫలములు అనేటువంటివి దేవునికి ఇష్టమైనవి, సంఘానికి క్షేమం కలిగించేటువంటివి అయితే, ఇప్పుడు వనములాగా అవి మారాలి అంటే ఇవన్నీ అనేక మంది కొరకు, అనేకుల క్షేమం కొరకు అనేటువంటి తాత్పర్యం మన జీవితంలోకి రావాలి. అలాగా వచ్చి అవి అనేక మందికి ఉపయోగపడాలంటే మనము ఒక వనములాగా మారాలి. చెప్పండి మా, ఎట్లా మారాలి? ఒక వనములాగా మనము మారాలి. ఇప్పుడు ఎఫ్రాయిము జీవితంలో ఏమి కలిగి ఉన్నాడు అంటే అభివృద్ధి, ఫలములు, తర్వాత తనకు ఏమి ఏర్పాటు చేసుకున్నాడు? వనమును ఏర్పాటు చేసుకున్నాడు. వనమును ఏర్పాటు చేసుకోవాలంటే ఊరికే వనము ఏర్పడుతుందా? దానికి పెట్టుబడి పెట్టాలి కదా. ఏం పెట్టాలి? పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెడితేనే ఒక వనమును మనం ఏం చేయగలుగుతాము? ఏర్పాటుగా చేసుకోగలుగుతాం, లేకపోతే పనులన్నా పనగలుగుతాం. ఇప్పుడు ఎఫ్రాయిముకు ఒక వ్యక్తిగతంగా ఒక వనం ఉన్నట్టుగా ప్రతి వ్యక్తికి రక్షణ ఉండాలి. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో, విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో అభివృద్ధి ఉండాలి, ఆత్మీయంగా ఫలించాలి. ఇది వనం యొక్క అనుభవం మనకు జ్ఞాపకం చేసేది. ప్రతి ఒక్కరికి ఏముండాలమ్మా? ఒక వనం అనేటువంటిది ఉండాలి.
ఏంటి ఆ వరం యొక్క అనుభవము? రక్షణ, అభివృద్ధి, ఆత్మీయంగా ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితం. ఇవి మన జీవితంలో మనము కలిగి ఉండాలి. ఇది దేవుని యొక్క కోరిక. ఇది మొదటి విషయం. జాగ్రత్తగా వినండమ్మా. ఇంకా త్వరగా మనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ ఒక వ్యక్తికి ఉన్నప్పుడు ఆ వ్యక్తి దేవుని దృష్టిలో, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఒక విశ్వాసి ఎలా మనం జీవిస్తారు? ఇవి అంటారు 31వ అధ్యాయం 20వ వచనం దయచేసి చదవండి. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని ఏమన్నదమ్మా? నాకు ఇష్టమైన ఎవరు? ఎఫ్రాయిము దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడు. తర్వాత ఇష్టమైన కుమారుని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? ముద్దు బిడ్డ అంటున్నాడా? వద్దు బిడ్డ అంటున్నాడా? ముద్దు బిడ్డ అంటున్నాడు. ఇప్పుడు ఎవరైతే రక్షణ పొంది వ్యక్తిగతంగా రక్షణను కలిగి ఉంది, వనమును కలిగి ఉండడం అంటే ఇదే. మా ఇల్లు ఉందంటే ఇల్లు ఉందంటారు, ఉద్యోగం ఉందంటే ఉద్యోగం ఉందంటారు, భూములు ఉన్నాయంటే భూములు ఉన్నాయంటారు. నీకు రక్షణ ఉందంటే ఉందని చెప్పాలి. రక్షించబడ్డావు. ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసిగా అభివృద్ధి చెందుతున్నావా? ఫలభరితమైన క్రైస్తవ జీవితమును కొనసాగించుకుంటూ పోతున్నావా? సంఘముతో సంబంధం ఉందా? వాక్యముతో సంబంధం ఉందా? సంఘ సహవాసంతో నీకు సంబంధం ఉందా? నీరు కట్టినటువంటి తోటలాగా నువ్వు ఉన్నావంటే నేను ఉన్నావని చెప్పాలి. ఇలాగ నువ్వు అనుకుంటూ ఉండడం కాదు, నువ్వు జీవిస్తూ చెప్పాలి. ఇప్పుడు ఈ ఎఫ్రాయిము యొక్క వనము అనుభవంలో జీవించేటువంటి వారు ఎలా ఉంటారు అంటే, రెండవ మాట, దేవునికి ఇష్టలుగాను, ఆ తర్వాత దేవునికి ముద్దు బిడ్డలుగాను జీవిస్తారు. దేవునికి మన పట్ల కూడా కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి? అమ్మ జాగ్రత్తగా దయచేసి యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము. యూదా నాకు ఇష్టమైన వనము. చదవండి. ఎన్నో వచనము? 5, 7 చదవండి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. యూదా మనుషులు ఆయనకి ఇష్టమైనటువంటి వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. అందరూ పలకండిమ్మా. నేను దేవునికి ఇష్టమైన వనములాగా జీవిస్తున్నాను. ఇలాగ మనం జీవిస్తూ బలలో చేయలేయాలి. ఎఫ్రాయిము యొక్క వనం మనతో ఏం మాట్లాడుతుంది అనంటే, వ్యక్తిగతమైనటువంటి రక్షణ, తర్వాత రక్షణ పొందినప్పుడు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ రావాలి. ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితం మనం జీవించాలి. ఇలా మనం జీవిస్తూ ప్రభువుకు ఇష్టమైనటువంటి వ్యక్తిగాను, తర్వాత ఇష్టమైనటువంటి వనముగాను మనము జీవించాలి. తర్వాత దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడుగాను, దేవునికి ముద్దు బిడ్డలుగాను మనము జీవించాలని మనకు హెచ్చరిక చేస్తుంది. మా ఇలాగ మనం జీవిస్తున్నామా? నువ్వు జీవిస్తున్నావా? నువ్వు అందరికీ ముద్దు బిడ్డగా జీవిస్తున్నావే కానీ దేవునికి ముద్దు బిడ్డగా నువ్వు జీవించలేదా? ఇక్కడ మన దేవుని వాక్యంలో గమనిస్తే, దేవునికి ఇష్టమైనటువంటి వనముగా దేవుని ప్రజలు ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తూ, దేవుడు కోరుకుంటూ మనల్ని వనముగా చేశాడు. వనముగా చేసిన తర్వాత ఈ వనంలో అభివృద్ధి ఉందా? ఈ వనంలో ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితం ఉందా? ఆత్మీయంగా ఫలిస్తున్నారా? తర్వాత నా క్రైస్తవ జీవితము దేవుని మహిమ కొరకు, తర్వాత సంఘ క్షేమము కొరకు అనేటువంటి తాత్పర్యంతో జీవిస్తున్నారా లేదా అని ఇక్కడ వనము దగ్గరకు వచ్చి దేవుడు చూస్తే ఏం కనపడుతుందంటమ్మా? న్యాయం కావాలని చూస్తే బలాత్కారం కనపడుతుందంట. నీతిగా బతుకుతున్నారా లేదని చూస్తే ఏడుస్తా బతుకుతున్నారు. నువ్వు సంఘానికి వస్తున్నావు, పోతున్నావు. ఇప్పటికిప్పుడు ప్రభు నిన్ను చూస్తే నీలో నీతి కనపడడం లేదు, న్యాయం కనపడడం లేదు. ప్రభు నిన్ను ఎంతో ఆశీర్వదిస్తున్నా, నీ పిల్లలని ఎంతో ఆశీర్వదిస్తున్నా. నువ్వు సంతోషంగా జీవించాలి. సంతోషంగా కనపడడం లేదు, ఏడుపుతో ఉన్నాం, ఏడుకోవడం, వస్తున్నారు పోతున్నారు అన్నట్టుగా మన జీవితాలు ఉన్నాయి. ఇది ప్రభువుకు సంతోషం కలిగిస్తున్నారు. అమ్మా, మీ పిల్లలు మీకు ముద్దు బిడ్డలుగా ఉండే వాళ్ళతో ఎంత సమయం గడుపుతారు? వారి ఇష్టాలను ఎంత నెరవేరుస్తారు? మీరు ఎన్ని కష్టాలైనా అనుభవించి
దేవుడు అదే విధానంలో మన విషయంలో పట్టింపు కలిగి ఉండడం, పట్టింపు అనేటువంటిది కలిగి ఉండడం లేదా? ఎందుకు కలిగి ఉండడం? మనం దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, ముద్దు బిడ్డలుగా మనం జీవించడం లేదు. దేవదూతలు వచ్చి యేసు ప్రభు జనాలను గురించి ప్రకటన చేసేటప్పుడు కూడా ఏమని చెప్పాడన్నా? భూమి మీద ఆయనకి ఇష్టలైనటువంటి ప్రజలకు సమాధానం అన్నాడా, సంతోషం అన్నాడా, దుఃఖము, నష్టము, కష్టము, రోగం అన్నాడా? చెప్పండి. సమాధానం అన్నాడు. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలు ఎప్పుడు సమాధానంగా ఉంటారు. గుడిలో సమాధానంగా ఉంటారు, బడిలో సమాధానంగా ఉంటారు, ఇంట్లో సమాధానంగా ఉంటారు, బాడుగుంట్లో సమాధానంగా ఉంటారు, సొంత ఇంట్లో సమాధానంగా ఉంటారు. ఆరోగ్యం ఉన్న, అనారోగ్యం ఉన్న అన్ని పరిస్థితులలో కూడా సమాధానంగా ఉంటారు. సమస్య అంటే ఏంటంటే మనం దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా మనం జీవించడం లేదు. చాలాసార్లు మనుషులకు మనము ఇష్టంగా జీవించడానికి, దేవునికి ఎంత అయిష్టంగా జీవించడానికి నువ్వు సాహసం చేయలేదా? మనుషులకు నువ్వు ఇష్టడుగా కనబడడానికి ఇష్టమైనటువంటి పనులు చేస్తున్నావు. అవి ఎంత నష్టం కలిగించేటువంటి అయినా, సాక్ష్యాన్ని పాడు చేసేటువంటి అయినా నువ్వు పట్టించుకోవడం లేదు. ఎంతటి కాడికైనా దిగజారిపోయి మనుషుల యొక్క ఇష్టాల వరకు నువ్వు ఎంతో త్యాగం చేస్తున్నావు. కానీ నువ్వు మనుషుల యొక్క ఇష్టం నెరవేర్చేటువంటి ప్రక్రియలో దేవునికి ఇష్టమును నువ్వు నెరవేర్చకుండా అది దేవునికి ఎంతో దుఃఖం కలిగిస్తుంది అనేటువంటి ఆలోచన నువ్వు చేయకుండా ఎన్నిసార్లు నువ్వు ప్రవర్తిస్తున్నావు అనేటువంటి విషయాన్ని ప్రశ్న వేసుకుంటా పోతే ఈ ప్రశ్న ఖచ్చితంగా మన జీవితంలో లోపాలను ఖచ్చితంగా ఎత్తి చూపిస్తుంది. ఇందులో సందేహం అనేటువంటిది లేదు. రెండోది. తర్వాత మూడోది, ఎఫ్రాయిము యొక్క వనము మన క్రైస్తవ జీవితంలో మనల్ని ఏం కోరుకుంటుంది? తర్వాత మనలో ఏముండాలని దేవుని వాక్యం మనకు ఆజ్ఞాపిస్తుంది. మన దేవుని వాక్యంలో మనం గమనిస్తే కీర్తనల గ్రంథము 60వ అధ్యాయం 7వ వచనం మనకు తీసుకొచ్చేటువంటి ఆశీర్వాదం. గిలాదు నాది, మనస్సే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము. చాలు. ఎఫ్రాయిము శిరస్త్రాణం. 108వ కీర్తనలు దయచేసి చదవండి. 8వ వచనం. 108:8. నాది, ఏమంటున్నాడు మా ప్రభు? ఎవరెవరు నాది అంటున్నాడు? ఇక్కడ కూర్చున్నటువంటి మనలో కూడా ప్రభు ఇదే అన్నాడు. ఏమన్నాడు? తిమోతి నావాడే, సుహాసనక్క నావాడే, ఏమి గ్రేసి నావాడే, బ్లెస్సీ నావాడే, రాణమ్మ నావాడే, తేజ నావాడే. ఇప్పుడు అందరూ ప్రభు వాళ్ళైనప్పుడు ఇంకా సాతానికి సంబంధించిన వాళ్ళు ఏం చేయటం? మనం ఎవరైతే నావాడు అని చెప్తూ ఉన్నప్పుడు ప్రభు నావాడని చెప్పేటువంటి వాళ్ళలో లేకుండా పోతారో అప్పుడు నువ్వు సాతానికి సంబంధించిన వాళ్ళు అయిపోతావు. ఇంతనే కదండి దీని భావం. దీని భావం ఇదే. ప్రభు అంటున్నాడు ఇది నాదే, అది నాదే, ఇది నాదే, అది నాదే. ఎఫ్రాయిము దగ్గరకు వచ్చే లోపల ఎఫ్రాయిము కూడా నావాడే. ఎందుకు రక్షణ పొందాడు, తర్వాత మనలాగా జీవిస్తున్నాడు, ఆత్మీయంగా అభివృద్ధి చెందాడు. ఏం చెందాడు? ఆత్మీయంగా అభివృద్ధి చెందినటువంటి అనుభవంలో ఉన్నాడు. ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితం జీవిస్తున్నాడు. నాకు ఇష్టడుగా జీవిస్తున్నాడు, నాకు ముద్దు బిడ్డగా జీవిస్తున్నాడు. కాబట్టి నావాడు కాకుండా నేను ఎవడు వాడని ఎందుకు చెప్తానా? నేను మా సంఘానికి సంబంధించినోడు అని నేను చెప్పకుండా నా సంఘానికి సంబంధించినోడు కాదని ఎందుకు చెప్తాను? నేను నా కొడుకు అని చెప్పకుండా నేను ఎందుకు, నా పిల్లోడు కాదని నేను ఎందుకు చెప్తాను? నా కోడలు అని చెప్పకుండా నేను నా కోడలు కాదని నేను ఎందుకు చెప్తాను అనేటువంటి ప్రశ్నలు ఈ మాటల ద్వారా మనకు తీసుకొని వస్తాయి. శిరస్త్రాణము అంటే అర్థం ఏంటంటే కిరీటము. చెప్పండి మా ఏంటి అది? ఎవరైతే ఒక విశ్వాసి క్రైస్తవ జీవితంలో దేవునికి ముద్దు బిడ్డగా జీవిస్తాడో ఆ వ్యక్తిని దేవుడు తప్పకుండా తలను ఖాళీగా పెట్టాడు. అమ్మా ఏం పెట్టాడు? మీ వీరవాళ్ళను ఖాళీగా పెట్టాడు, మీ జోబులను ఖాళీగా పెట్టాడు. అర్థమవుతుందమ్మా? తర్వాత మీ చేతులకు పని లేకుండా ఖాళీగా పెట్టాడు. చాలాసార్లు మనకు ఉద్యోగాలు లేవని చాలా నిరుసారపడుతుంది. ఎందుకు ఉద్యోగాలు మనకు లేవు? ఖాళీగా మనం ఎందుకున్నాం? ఖాళీగా ఎందుకున్నాం మనము? చెప్పండి. మనం ఎందుకున్నాం? దేవుడు మనకి ఏదైనా మనకి ఇచ్చేంత వరకు ఖాళీగానే ఉంటాం, ఇందులో సందేహం లేదు. కాబట్టి ఏదైనా దేవుడు మన చేతుల్లో పెట్టాలి. ఎఫ్రాయిము యొక్క తలను ఖాళీగా పెట్టడం కానీ
ఎఫ్రాయిము మీద తలను ఖాళీగా చూడడం కానీ దేవుడు ఏమాత్రం ఇష్టపడలేదు. ఎఫ్రాయిము యొక్క తల మీదకి దేవుడు ఏం తీసుకొచ్చాడమ్మా? కిరీటం అనేటువంటిది తీసుకొచ్చాడు. కిరీటం అనేటువంటిది దేని మనకు చూపిస్తుంది అంటే ఘనతను, గౌరవాన్ని మనకు చూపిస్తుంది. చెప్పండి మా దేని చూపిస్తుంది? అందరికీ కిరీటాలు కావాలి. ఆ కిరీటాలు కావాలి అంటే దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలి అంటే రక్షణ పొంది ఉండాలి. దేవుడు ఇవ్వాలి అంటే రక్షణ పొంది సంఘంతో సంబంధం కలిగి ఉండి విశ్వాస జీవితంలో ఆత్మీయంగా బలపడుతూ రావాలి, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ రావాలి. మీ అభివృద్ధి సంఘంలో ఉండేటువంటి వాళ్ళకు ముందు కనపరావాలి. ఇందాక అన్న చెప్పాడు కదా సామ్యాలన్న, మమతక్క మందిరంకి వచ్చేది పోయి అమ్మ ఈమె ఎప్పుడు వచ్చింది? నువ్వు ఎంతకాలం నుంచి మందిరానికి వస్తున్నావు? రక్షణ ఉందా? నీ వెనక వచ్చేటువంటి వాళ్ళు వెనక వచ్చారా కానీ రక్షణ పొందారా లేదా? నీ వెనక రక్షణ పొందినటువంటి వాళ్ళు ఆరాధన చేస్తున్నారా లేదా? నువ్వు ముందు రక్షించబడి ఏం ప్రయోజనం? క్రైస్తవ కుటుంబాల్లో మనం ఎప్పుడో పుట్టాము. ప్రభుత్వం మనకి ఎప్పటి నుంచో సంబంధం ఉంది. మన వెనక ప్రభు నమ్ముకున్నటువంటి వారు మందిరానికి వస్తున్నారు, పోతున్నారు, వాళ్ళ రక్షణ పొందుతున్నారు. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి ఉంది అనేటువంటి దానికి గుర్తుగా బైబిల్ తెచ్చుకుంటున్నారు, బైబిల్ తెలుస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య చేసేటువంటి వాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళు కాకుండా ఇంకా ఏమంటారండి వాళ్ళను? కాబట్టి ఇటువంటి అభివృద్ధి మన జీవితంలో ఉండాలి. ఈ అభివృద్ధి అందరికీ తేలిక కనపడాలి. చాలాసార్లు మనం మన పిల్లల విషయంలో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాం. మన పిల్లలు మన ఊళ్ళో ఉండే వాళ్ళకు, మన బంధువులకు అందరికీ గొప్ప వాళ్ళగా కనపడాలి. దేవుడు తప్పకుండా కనపడేటట్టుగా చేస్తాడు. ముందు మన పిల్లలు సంఘంలో ఉండేటువంటి వారికి ఎలా కనపరావాలి? రక్షణ పొందినటువంటి బిడ్డలుగా కనపరావాలి. ఉపవాస ప్రార్థనకు ఒక సహోదరుడు వచ్చింది, ప్రార్థన చేస్తుంది. ప్రభా, నా కొడుకు ఎక్కడో ఏముంది, ఇంటర్వ్యూ ఉంది, పాస్పోర్ట్ రావాలి, ఆ పోర్ట్ రావాలి, ఈ పోర్ట్ రావాలి. ప్రభా, దానికంటే ముందు నా కొడుకు రక్షణ పొందాలని ఆయన అని ఏడుస్తాను. ఏమన్నారు? నా బిడ్డలు రక్షణ పొందాలి. ఒకడు అక్కడ ఉన్నాడు, మళ్ళా వాడు అక్కడికే పోతాడు. ఎక్కడికి పోతే ఏం లాభం? ముందు వాడు రక్షణ పొందాలని ఏడ్చి ప్రార్థన చేస్తుంది. కాబట్టి మన పిల్లల విషయంలో కూడా ఈ అభివృద్ధిని వాళ్ళలో మనం కోరుకోవాలి. ఇది మనం చూడాలి. మొక్కలుగా ఉన్నప్పుడే ఉంచాలి. మామూలైన తర్వాత కూడా ప్రయత్నం చేయాలి. వాళ్ళను మనం గాలి వదిలిపెట్టకూడదు. మన పైన ఆధారపడి జీవించేంత వరకు మన మాట వింటారు. వినండి, మన పైన ఆధారపడేంత వరకు మన మాట వింటారు, వినాలి కూడా. గుడికి రమ్మంటే రావాలా, యాడికి రమ్మన్నా రావాలి, ఎక్కడికి రమ్మన్నా రావాలి. ఇక మన పైన ఆధారపడనప్పుడే మనం ఇంకా తిరుగుబాటు చేస్తారు. ఈ ట్రిప్స్ అన్నమాట. తర్వాత దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఘనత, కిరీటం. ఇప్పుడు ఎవరైతే దేవుని చేత ఆశీర్వదించబడి ఘనత, కిరీటం అనేటువంటిది ఉంటున్నారో, ఈ ఘనత, కిరీటం అనేటువంటిది రక్షణ పొందిన వెంటనే ఒక వ్యక్తికి రాలేదు. ఇది ఎలాగ వస్తుంది చూడండి. మొర్దెకై గురించి రాయబడినటువంటి మాట ఎస్తేరు గ్రంథం. చూడండి, మొర్దెకై గురించి ఎక్కడుంది? ఎస్తేరు గ్రంథం చివరి అధ్యాయం 10వ అధ్యాయం 3వ వచనం. దయచేసి అందరం కలిసి చదువుకుంటామా? దయచేసి అందరం కలిసి. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమానంగా మాట్లాడచ్చు, తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడను, యూదులలో గొప్పవాడిని, తన దేశస్తులలో చాలా మందికి ఇష్టడుగా. ఈ మాట గమనించిన ఒక సాధారణమైనటువంటి మొర్దెకై. ఆయన విద్యావంతుడా మనకు తెలియదు, అహష్వేరోషు ఒక అనుడైనటువంటి వ్యక్తి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి దినాలలో ఎలా ఉన్నాడు? అతను ఒక వలసదారుడిగా ఉన్నాడు. కనీసము వాళ్ళు ఉండేటువంటి ఇల్లు ఆ ఎస్తేర్ అనేటువంటి మూవీ క్లిప్ చూస్తే ఒక సాధారణమైనటువంటి పెంకుటిల్లు లాగా, ఒక సాధారణమైనటువంటి చిన్న ఇల్లు. ఇప్పుడు చిన్న ఇంట్లో ఉన్న మొర్దెకై ఎలా ఉన్నాడన్నా? రక్షణ పొందాడు, నమ్మకం ఉన్నాడు, ఆత్మీయంగా ఎంతో అభివృద్ధి చెందాడు. తనకు ఒక కూతురు ఉంటే, పెంపుడు కూతురు ఎస్తేరును తనకు రక్షణ అనుభవంలోకి నడిపించుకున్నాడు. సంఘములతో సంబంధం ఉంది, యాజకులతో సంబంధం ఉంది, ప్రవక్తలతో సంబంధం ఉంది. ఎప్పుడు వాళ్ళ ప్రార్థన తర్వాత వాక్యంలో రాయబడినట్లేదా? జాగ్రత్తగా వినండి అమ్మా, అందరూ పలకండి. నా వైపు చూసి పలకండి. దేవుని దయ, మనుషులు దయ. మీకు ఏ దయ కావాలంటే ఏమని అడుగుతారు?
కొంతమంది నాకు అసలు ఏ దయ వద్దు, నా దయ ఉంటే చాలు. మీతో ఉన్నది మీతో ఎప్పుడు ఎల్లకాలం ఉండదు, గుర్తుకు పెట్టుకోవాలి. ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, ఏమన్నాడంటే, అన్న ఒక విశ్వాసం భూమి మీద ఉన్నంత వరకు కనీస ఆ అవసరతలు ఏవైతే అవసరమో ఆ అవసరతలన్నీ దేవుడు తీర్చాలంటే మనుషుల ద్వారానే తీరుస్తాడు. దేవుడి దయ ఒకటే ఉంటే సరిపోదు, ఎవరి దయ ఉండాలా? కొంతమంది ఏమంటారు, త్రూ ప్రాపర్ కనెక్షన్ టు గాడ్. నాకు పూర్తిగా దేవుడితో సంబంధం, గుడికి వస్తాను పోతాను, సేవకుడు వాక్యం చెప్తాడు, నోరు ప్రభా నోటిని వాడుకో, ఆయన నోరు వాక్యం చెప్పడానికి తప్ప దేనికి మాకు అవసరం లేదు. ఏమి దేనికి మాకు గుడితో ఏం సంబంధము? పర్వతో సంబంధం. వచ్చినామా పర్వతోనే మాకు సంబంధం, ఈ గుడితో మాకు సంబంధం లేదు. గుడి నీది, సేవకుడు నీవాడు. ఏమి మా పనులు మాత్రం వచ్చి మేము నెరవేర్చుకొని పోతాము అన్నట్టుగా మనం ఎక్కడ మనం దేవుడి చేత ఆశీర్వదించుకుంటాం. దేవుని దయ మనుషుల దయ అవసరం. యేసు ప్రభువు అంతటి వాడే బాలుడుగా ఉన్నప్పుడు దేవుని దయలో మనుషుల దయలో వర్తిల్లాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని దయలో మనుషుల దయలో వర్తిల్లాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని దయ మనుషుల దయ ఎవరి మీద ఉన్నది? మొర్దెకై మీద ఉన్నది. కాబట్టి మొర్దెకై అంతఃపురంలో ఎలా ఉన్నాడంటే, యాడో రాజు అంతఃపురంలో యాడో ఒక చోట మూల కూర్చునేవాడు. ఆ రాజభవనాన్ని ఏదో చూసుకొని సెల్లులుంటే అట్లా సెల్ఫీ తీసుకొని పోయేవాడు. చివరికి ఏమయ్యాడంటే అదే రాజభవనంలో ప్రధానమంత్రి అయ్యాడు. చెప్పండిమ్మా ఏమంత్రి అయ్యాడు? చెప్పండిమ్మా ఏమంత్రి అయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. కాబట్టి ప్రధానమంత్రి అవడానికి గల కారణం ఏంటి? ఇది ఎఫ్రాయిం యొక్క అనుభవమే. ఏ అనుభవము? ప్రాథమిక క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి? ఎఫ్రాయిం లాగా ఉండాలి. ఎఫ్రాయిం యొక్క పాజిటివ్ అనుభవం ఉండాలి. ఈ అనుభవంలో ఉన్నాడు కాబట్టి ప్రధానమంత్రి అయ్యాడు. ఎఫ్రాయింకి కిరీటం పెట్టినట్టుగా మొర్దెకైకి దేవుడు కిరీటం పెట్టాడు. ఇప్పుడు కిరీటము పెట్టక ముందు అతను ఎలా ఉన్నాడంటే, ఎలా ఉన్నాడు? అందరికి ఇష్టలుగా ఉన్నాడు, అందరితో సమాధానంగా ఉన్నాడు. అర్థమవుతున్నామా? అందరికి ఇష్టలుగా, మనం ఒక్క ఇష్టలుగా ఉన్నాం. అన్ని కిరీటాలు మనకే కావాలనుకున్నాం. కిరీటాలను చూడటమే తప్ప కిరీటాలని నలభీత రావు. యేసు ప్రభు తల మీద ఉన్న కిరీటం ఎప్పుడు ఉండాలి, నీ తల మీద మాత్రం ఎప్పుడు ముత్యాలు రకాల కిరీటాలు ఉండాలి. ఎట్లా సాధ్యం? యేసు ప్రభు బాధపడినా పర్వాలేదు, బాధపడుతున్నా పర్వాలేదు, ఆయన గాయంలో రేపబడుతున్నా పర్వాలేదు, తల్లిదండ్రులు గోసపెళ్లు పెట్టుకొని మమ్మల్ని ప్రయోజకులుగా చేసి వాళ్ళు అదే పేరులతో ఉన్నా పర్వాలేదు, నేను మాత్రం రాజు కావాలి, రాజభవనంలో నేను ఉండాలి, రాజ వైభవం, రాజ సుఖభోగాలు నేను అనుభవించాలి. ఇది స్వార్థం. కాబట్టి ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి క్రైస్తవ జీవితంలో మనుషుల దయ ఉండదు. మా దేవుడు మనుషుల ద్వారానే ఏదైనా చేస్తాడు. గుర్తుకు పెట్టుకోండి, జాగ్రత్త వినండి. నెహెమ్యాకు అనేటువంటి దైవజనుడు చెప్పేవాడు, దేవుడు ఏమి చేయాలనుకున్నా మనుషులపైన ఆధారపడి చేస్తాడు. దూతలపైన ఆధారపడి కాదు. ఎవరిపైన ఆధారపడి? మనుషులపైన ఆధారపడతాడు. మనం తప్ప ఆయనకి వేరొక దిక్కు లేదు అని దాని భావం. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు యేసు ప్రభు మానవుడిగా రావాలని అంటే మరేమే కాదా దిక్కు? మనిషే కదా దిక్కు. ఆకాశంతో దిక్కు కామా, మనుషులే దిక్కు. అంటే దేవుడు మనపైనే కేవలం ఆధారపడతాడు. మన ద్వారానే తనకు మహిమను తెచ్చుకోవాలని ఆశపడతాడు. మన ద్వారానే దేవుడి ఉద్దేశాలు భూమి మీద కనపడాలని కోరుకుంటాడు. మన ద్వారానే దేవుడి ఉద్దేశాలను నెరవేరాలని భూమి మీద ఆయన ఇష్టపడతాడు. అందుకని మనపైనే దేవుడు ఆధారపడతాడు. కాబట్టి చాలాసార్లు దేవుడు మనపైనే ఆధారపడతాడని దేవుడిని ఏం చేస్తామంటే చులకనగా చూస్తుంటాం. ఎవరైనా మనపైన ఆధారపడి పదే మన దగ్గరకు వస్తుంటే ఏం చేస్తుంటాం? చీఫ్గా చూస్తాం. ప్రభు నీకు అంత చులకనగా కనపడుతున్నాడు, అందుకని ఇంకా రక్షణ పొందకుండా ఉన్నావా? ఇంకా మారుమనసు పొందకుండా ఉన్నావా? ఎఫ్రాయిం యొక్క జీవితంలో ఉన్నటువంటి దైవికమైనటువంటి అనుభవాలు ఏవైతే పాజిటివ్ విషయాలు, మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ నీలో ఉండాలని ప్రభు కోరుకొని ప్రభు నీతో పదే మాట్లాడడం ద్వారా చులకనైపోతున్నాడు. నేను హృదయాన్ని పదే తగ్గడం ద్వారా చులకనైపోతున్నాడు. పదే దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతుంటే సేవకులు చులకనైపోయారు, సేవకుల బోధ చులకనైపోతుంది, సేవకుల ద్వారా చేసే పరిచయం కూడా నీకు చులకనైపోతుంది. చాలా మంది ఈయన ఈరోజు వాక్యం చెప్పేది, నువ్వు ప్రభుత్వం చులకన చేస్తున్నావు, జాగ్రత్తను. ఏవో వర్తమానాలని ఏం చేస్తున్నావు? ఆయన
ఎన్ని వర్తమానాలు వింటూ మార్పుస్ పొందేవాని నువ్వు రక్షణ పొందేవాని. ఏ వర్తమానం ఎంత వర్తమానం నువ్వు వింటే ఏ ప్రయోజనం, నువ్వు ఎంత ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నావు అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి మనము దేవుడికి ఇష్టంగా ఉన్నప్పుడు దేవుడు మన తల మీదకి ఏం తీసుకొస్తాడు? అమ్మా కిరీటాన్ని తీసుకొస్తాడు. దేవునికి ఎప్పుడు కూడా మన సంతోషమే ఆయన సంతోషం. నీ తల ఖాళీగా ఉంది, నీ జోబు ఖాళీగా ఉంది, నీ చేతులు ఖాళీగా ఉన్నాయి, ఏ పని లేక నిరుత్సాహంలో ఉన్నావు, కృంగంలో ఉన్నావు, దేవుడు ఏదైనా నీ చేతుల్లో పెడితేనే పని జరుగుతుంది. నీ తల మీద ఏదైనా ఒక కిరీటం ప్రభు పెడితేనే ఘనత గౌరవం నీకు వస్తుంది, ఉద్యోగం వస్తుంది. లేకపోతే రావు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తున్నాం నరుల యొక్క ప్రయాస. దాని ద్వారా మనం ఏం కూడా దేవుని పక్కన పెట్టి మనం ఏమి చేయలేమనేటువంటి సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. నాలుగోదిగా ఆదికాండము, దయచేసి చూడండి 48వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 48:17. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి యొక్క కుడి చేయి పెట్టడం చూసినప్పుడు అది అతనికి ఇష్టం లేకపోయింది కనుక అది మనస్సే తల మీద పెట్టింపవాలని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి నా తండ్రి చాలు. ఇక్కడ మనం గమనిస్తే ఎఫ్రాయిము రక్షణ పొందిన వ్యక్తిగా, విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందిన వ్యక్తిగా, ఫలభరితమైన క్రైస్తవ జీవితంలో కొనసాగించుకోవడానికి, తర్వాత దేవుని ద్వారా కిరీటముల తల మీద పెట్టించుకొని ప్రభు ద్వారా తాను ఘనపరచబడటానికి, ఘనతను పొందడానికి గల కారణం ఏమిటి అని అంటే తన తల మీద ఉంచబడినటువంటి హస్తము. ఎఫ్రాయిము యోసేపుకి ఇద్దరు పిల్లలు, ఒకడు మనస్సే, ఇంకొకడు ఎవరు? నా ఎవరు పెద్దోళ్ళు? వాళ్ళలో మనసే పెద్దవాడు. చెప్పండి, మన ఎవరు పెద్దవాడు? మనసే పెద్దవాడు. తర్వాత ఎఫ్రాయిము చిన్నవాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళ నాన్న చేతులను వాళ్ళ తల మీద పెట్టి వాళ్ళని ఆశీర్వదించమని చెప్పాడు. అమ్మ తరుడ పైకి చూడండి ఒకసారి. ఎవరైనా మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి అమ్మ నా నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేయని అడిగారు. అమ్మ పరీక్ష చేసుకోండి. మీ పిల్లలు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అమ్మ నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేయి, డాడీ నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేయి, నువ్వు తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే నేను దేవుడు ఆశీర్వదిస్తాడు, నేను కోరుకున్నవి దేవుడు నెరవేరుస్తాడు అని మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని చెయ్యి వచ్చి వాళ్ళని ఎత్తి మీద పెట్టాలని ఎవరైనా మీ ఇంట్లో ఉన్న వాళ్ళు వచ్చారు. అలా రావాలి అని అంటే యాకోబులో ఉన్న మార్పు మన జీవితంలో ఉండాలి. ఆత్మీయంగా దేవుడు కోరుకున్న అభివృద్ధి వయసు ఉంటే సరిపోదు. ఏమిటి సరిపోదు? యాకోబుకు వయసు ఉంది, వయసుతో పాటు భక్తి ఉంది, భక్తితో పాటు అభివృద్ధి ఉంది, అభివృద్ధితో పాటు ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితము తన జీవితంలో ఉంది. కాబట్టి తన ముఖమును చూడగానే ఒక అన్నుడైనటువంటి రాజు కూడా నా తల మీద చేయబెట్టి నన్ను ఆశీర్వదించు అని అడిగాడు. కాబట్టి కొన్ని సందర్భాలలో మన దగ్గరకు వచ్చి మన తల మీద చేతులు పెట్టి మనలను మన ఇంట్లో ఉన్నవారు మనల్ని ఆశీర్వదించమని అడిగేంత స్థాయిలో మన ఆత్మీయ జీవితం ఉండదు. ఆ స్థాయిలోకి రావాలి, మనం ప్రయత్నం చేద్దాం, ఆ స్థాయిలోకి రావాలి. ఆ తర్వాత యోసేపు యాకోబు తల మీద చేయి పెట్టవలసి వచ్చినప్పుడు కుడి చేయి ఎవరి మీద పెట్టాడు? చిన్నవాడి మీద పెట్టాడు. ఎడమ చేయి పెద్దవాడి మీద పెట్టాడు. అది వాళ్ళ నాన్న చూసిన తర్వాత అతనికి బాధ ఏం చేశాడు? వెంటనే నాన్న అట్లా కాదు, ఏమన్నాడు? అట్లా కాదు, వయసు అయిపోయింది, చిప్పు బ్లాక్ అయింది నీకు, వీడు పెద్దవాడు వీడు చిన్నవాడు అని అంటే యాభై ఏమన్నాడు? బేట చిప్పు ఏం కాలేదు, బ్లాక్ కాలేదు, వయసు నెత్తి మీద పడినంత మాత్రాన నేను యాక్టివ్గానే ఉన్నాను, అన్ని కరెక్ట్గానే పనిచేస్తున్నాయి, కాబట్టి నేను పెట్టింది కరెక్టే, నేను ఇలాగే పెట్టి ఆశీర్వదిస్తానని చెప్పేసి ఏం చేశాడు? అభిప్రాయంలో ఆశీర్వదించినాడు. కొన్ని సందర్భాలలో మన ఆశీర్వాదాలు ఎవరో మారుస్తున్నారు, ఏదో శక్తి అడ్డుపడింది. ఏం శక్తి? ఏదో శక్తి అడ్డుపడింది. కాబట్టి ఆ అడ్డుపడిన శక్తి ఎవరో తెలుసుకోవాలని ఏం చేస్తారు? ఇక్కడ తిమోతిన్న వాక్యం బాగానే చెప్తున్నాడు, కానీ అడ్డుపడిన శక్తి గురించి చెప్పడం లేదు. కాబట్టి ఎక్కువ నుంచి పోయి ఇంకొక పాస్టర్ని అడుగుతాం. 5 మంది పాస్టర్లకు అడిగిన తర్వాత ఎక్కడ డిక్లేర్ కాకపోతే విగ్రహారాధన దగ్గరికి పోతారు. ఎక్కడికి పోతారు? సో అక్కడికి పోయినాక కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు వాడు ఏమో చెప్తాడంటే, ఉన్న బంగారు మంత్రాలు తీసి నాకు ఇచ్చి నల్ల మంత్రాలు కట్టుకొని మంత్రాలకు ఒక తాయితీ కట్టుకుంటాడు.
స్వామి ఏం అద్భుతం చెప్తున్నామయ్యా, నూరేళ్ళు జీవించని ఏం చేస్తారు, అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు. ఏదో జరిగిపోయిందని చెప్పేసి అనుకుంటారు, ఏదో జరిగిపోయిందని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి మన ఆశీర్వాదములను ఎవరో మార్చరు, అడ్డదారులు మనం పోతే తప్ప. యాకోబు అడ్డదారులలో పోయినాకనే పిల్లలు మారారు. ఎవరు మారారు చెప్పండి, మా పిల్లలు మారారు లేదా? రాయల కోసం గురువు చేశాడు, వాళ్ళ నాన్న తీసుకొచ్చి ఎవరిని పెట్టాడు, కడగలో లేయర్ తీసుకొచ్చి పెట్టాడు. కాబట్టి యాకోబు ఏడాదిలో పోయాడు, చెప్పండి మా ఏడాదిలో పోయాడు. మా ఈ అడ్డదారి కాదా, గ్రామాలు పంచాయతీలు అడ్డదారులు కాకపోతే మంచి కార్యాలు ఇవన్నీ అడ్డదారిలో పోయాడు. కాబట్టి వాళ్ళ అమ్మేమో చెప్పి పంపించింది, పోనైనా మీ మామగాడికి పోని చెప్పారు, మామగాడికి పోని చెప్పింది. తర్వాత మామగాడికి అక్కడికి పోమంటే మామగాడికి పోయాడు. స్వామి కార్యం స్వకార్యం రెండు పనులు అక్కడ మొదలు పెట్టాడు. కాబట్టి పోగానే నీళ్లు తీసుకుపోయి నీళ్లు ఆమె చేతి పెట్టడము, మామకు పరిచయం చేయడము, ఆ పరిచయం చేసి తన పరిచర్యలు కూడా మామ పట్టించుకోవడం లేదని తన పరిచర్యలు తానే చేసుకోవడం మొదలు పెట్టాడు. కాబట్టి మన ఆశీర్వాదములను ఎవరో మారిస్తే మారవు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఆశీర్వాదం ఎనగడానికి అలాగైతే నిలిచి ఉంటుంది. దేవుని హస్తం మన మీద ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎవరి హస్తమా? దేవుని హస్తం మన మీద ఉండాలి. దేవుని హస్తం అనేటువంటిది మన మీద ఉన్నంత వరకు మనం ఎలా ఉంటామా? ఎఫ్రాయిము వనములాగా ఉంటాం, ఎఫ్రాయిములా ఉంటాము, ఎఫ్రాయిము వనములాగా ఉంటాము, దేవుడికి ఇష్టమైన వనములాగా ఉంటాము. ఇలాగ నువ్వు జీవిస్తూ ప్రభు యొక్క బలంలో చేయాలి. ఇది ఎఫ్రాయిం యొక్క వనంలో మనకు కనిపించేటువంటి విలువైనటువంటి లక్షణాలు. ఇప్పుడు అదే ఎఫ్రాయిం యొక్క వనం ఇలా ఉన్నది. అలా ఉన్నటువంటి వనం ఏమైపోయిందంటే, అలా ఉన్నటువంటి వనం పచ్చగా ఉంది, తర్వాత ఫలములతో నిండి ఉంది. ఇప్పుడు పచ్చగా ఫలములతో నిండి ఉన్నటువంటి వనం మీద అందరి కళ్ళు ఉంటాయి లేదా? అందరి కళ్ళ కంటే ముందు సాతాను కళ్ళు ఉంటాయి. చెప్పండి, ఏ కళ్ళు ఉంటాయి? సాతాను కళ్ళు ఉంటాయి, సైతాను కళ్ళు. తర్వాత సైతాను తర్వాత మనుషులను కూడా వాడుకుంటాడు. చెడ్డకళ్ళు, పచ్చనం అంటే చెడ్డకళ్ళు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ పచ్చగా ఫలభరితంగా ఉన్నటువంటి ఈ వనం మీద సాతాను యొక్క కళ్ళు పడి, ఇప్పుడు ఈ కళ్ళు పడి ఎఫ్రాయిము వనము మీద అటాక్ చేశాడు. అటాక్ చేసిన తర్వాత ఏం జరిగింది? హోషేయ గ్రంథం 4వ అధ్యాయం త్వరగా 17వ వచనం, కొన్ని వచనాలు చదవండి, ముగించేస్తాను. హోషేయ గ్రంథము 4:17. చాలు, అందరూ పలకండి. ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాను. ఇప్పుడు వనం డెవలప్ అయిపోయింది, బిజినెస్ బాగా జరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. రాజీవ్ గాంధీ పార్కు అందరూ అనుకుంటున్నారు, మున్సిపల్ పార్కు అందరూ అనుకుంటున్నారు, బాగా డెవలప్ అయిపోయింది, అందరూ పొగుడుతున్నారు. మనం కూడా అంతే, బాగా రక్షణ పొంది ఆత్మీయ బలపడి ఆ తర్వాత దేవుడు ఇచ్చిన వరములను మనం వాడుకుంటూ ఆ సంఘంలో మనకు బాగా ఫేమ్ వచ్చిన తర్వాత, సమాజంలో మనకు బాగా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత మనం ఏమైపోతామా? పరీక్షించబడతాం. జాగ్రత్త పడాలప్పుడు. ఇప్పుడు ఎఫ్రాయిం ఏమయ్యాడంటే పరీక్షించబడ్డాడు. ఈ పరీక్షించబడిన తర్వాత ఏమైపోయాడంటే పోయి విగ్రహాలతో పోయి కలిసిపోయాడు. అమ్మ, నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో కలిసిపోకూడదు. అర్థమవుతుందమ్మా? వనము ఎఫ్రాయిం యొక్క వనము ప్రత్యేకమైనటువంటి ఒక వనములో అది ప్రత్యేకంగా ఉండాలి. ఇప్పుడు ఎఫ్రాయిం యొక్క వనములోనికి జీవితంలోనికి ఏమొచ్చాయమ్మా? విగ్రహారాధన వచ్చింది. చెప్పండి, అందరూ పలకండిమ్మా. ఇది చదవండి అవచ్చు. విగ్రహములతో అతను కలిసిపోతే మనకు విగ్రహారాధనతో కలిసిపోతాం. నీకు నచ్చిన వారితో, నీకు నచ్చిన వాటితో కలిసిపోతాం. ఏమన్నా నువ్వు కలిసిపోవడానికి ఏమైనా ఉప్పు, ఏమైనా ఉప్పు అన్నింటిలో కలిసిపోతుందని. ఇప్పుడు ఉప్పు అన్నింటిలో కలిసిపోయేదానికి లేదు, నీకు వచ్చింది అందరికీ. అర్థమవుతుందా? దానికి కండిషన్లు వచ్చి పడ్డాయి. కాబట్టి నువ్వు అందరితో అన్నింటిలో అంతా కలిసిపోయి నువ్వు విశ్వాసం అనుకుంటూ నువ్వు జీవిస్తూ ఉంటే ప్రభు నిన్ను నెత్తి మెట్లను నడిపిస్తాడు. నీరు కట్టిన తోటలాగా నువ్వు ఎప్పుడు జీవించాలి, తర్వాత నీకు దేవుడు నిన్ను ఎప్పుడు బలపరచాలి, నీ స్థితి ఉచితమైన ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి ఎప్పుడు రావాలి. 7వ అధ్యాయం 11వ వచనం. హోషేయ గ్రంథము 7:11 చదవండి. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె కలిగిన గోవాయను. ఎఫ్రాయిం ఏం అయిపోయాడమ్మా? బుద్ధిలో అయిపోయాడు. చెప్పండి, ఏమైపోయాడు? ఏమైపోయాడు? పైకి చూడండి, చెప్పేటప్పుడు చదివేటప్పుడు కింద చూడండి, చెప్పేటప్పుడు పైకి చూడండి. బుద్ధి లేని అయిపోయాడు. ఏమైపోయాడు? ఒక విశ్వాసం బుద్ధి పోగొట్టు ఎప్పుడు పోతుందంటే తృప్తి లేనప్పుడు. ఏం లేనప్పుడు?
తండ్రి ఇంట్లో తృప్తిని ఎప్పుడైతే కోల్పోయాడో తప్పిపోయిన కుమారుడు, అప్పుడు లోకంలో ఉన్న తృప్తుల కొరకు ఏం చేశాడు? తప్పటడుగు వేశాడు. శరీరాశ, నేత్రాశ, జీవప్రభావం అవి ఏం చేశాయి? తనను బయటికి లాగేశాయి. కాబట్టి మనకు తృప్తి ఉండాలి. తృప్తి లేని క్రైస్తవ జీవితం మన జీవితంలో ఏం చేస్తాయి? బుద్ధి లేని వాళ్ళు మాత్రం చేస్తాయి. ఏం చేస్తాయమ్మా? ఆటదారులలో మనల్ని తీసుకొని పోతాయి. కాబట్టి బుద్ధి లేని విశ్వాసంగా ఉండకూడదు. దేవుని వాక్యంలో ప్రభు చెప్పాడు, బుద్ధి లేనివి కచ్చరగాడిదలు. చెప్పండి మా ఏంటి? నువ్వు కచ్చరగాడిదని ఎవరైనా అంటే ఏమంటావు? నువ్వు గాడిదని మీ నాయన గాడిదంటావు. అర్థమవుతుందా? కాబట్టి బుద్ధి లేని కచ్చరగాడిలాగా మనము ప్రవర్తించడానికి వీలు లేదు. కాబట్టి ముందు ఎవరిలోకి వచ్చాయి? ఎఫ్రాయిము జీవితంలోకి వచ్చిన బలహీనతల గురించి చెప్తున్నారు. ఏమొచ్చింది? విగ్రహారాధన. తర్వాత రెండోది బుద్ధిహీనత. మూడోది అదే వచ్చిన పిరికి తరపు కలిగినటువంటి గుండె. ప్రతిదానికి భయపడిపోవడమే. చెప్పండి మా ఏంటి? ప్రతిదానికి భయపడిపోవడమే. గువ్వ ఎంతో పిరికితనం కలిగినటువంటిదిగా ఉంటుంది, కానీ అది బతికిన రోజు దానికి చాలా విలువ ఉంటుంది. ఏముంటుంది? విలువ ఉంటుంది. మనము అలా ఉండడానికి వీల్లేదు. కాబట్టి పిరికితనం అనేటువంటిది మన జీవితంలోనికి రాకుండా మనము ధైర్యంగా మనము ఉండాలి అని అంటే ఎఫ్రాయిములో ఉన్నటువంటి పాజిటివ్ మంచి విషయాలు జీవితంలో ఉండాలి. 13 వచనం చదవండి. 7-11 కరెక్ట్. వారికి శ్రమ కలుగును, వాడు నన్ను విసర్జించి వాడ చాలు. ఇప్పుడు వారు అనేటువంటి మాట దగ్గర వనము. వారు అంటే వనం. చెప్పండి మా ఏంటి? ఎంతవరకు ఎఫ్రాయిము అనేది ఏకవచనం. జీవితంలోకి వచ్చే తర్వాత వారులోకి వచ్చాయి. ఎక్కడికి వచ్చాయి? వారు అంటే వనంలోకి వచ్చాయి. గుర్తు పెట్టుకోండి. ముందు మనలోకి ఏవైనా ఒకటి మంచి విషయాలు వస్తే అవే మంచి విషయాలు ఇంట్లో ఉంటాయి, అవే సంఘంలో ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క జీవితంలోనికి రాకూడనటువంటివి, దేవునికి ఇష్టం లేనివి, వ్యక్తిగతంగా ఒక విశ్వాస యొక్క జీవితంలోకి వస్తే వ్యక్తి లేకొచ్చినటువంటివి కుటుంబంలోకి వస్తాయి, కుటుంబంలోకి వచ్చినవి సంఘంలోకి వస్తాయి. చెప్పండి ఎక్కడికి వస్తాయి? సంఘంలోకి వస్తాయి. కాబట్టి ఇవి మన జీవితంలో ఏం చేస్తాయి అంటే శ్రమ పాలు చేస్తాయి. ఏం చేస్తాయి? శ్రమ పాలు. ఎఫ్రాయిము ఉన్నాడు, వనము ఉంది. ఏముంది? వనం ఉంది. ఇప్పుడు వనము ఎఫ్రాయిము ఉన్నాడే కానీ ముందున్నట్టు లేడు. ఎలా లేడు? ముందున్నట్టు లేడు. ఇప్పుడు ముందున్నట్టుగా తను లేడు. అన్నీ ఉన్నాయి కానీ తనకేం లేదు? తృప్తి లేదు, తర్వాత సంతోషం అనేటువంటిది లేదు. ఆ వనము అనేటువంటిది ఆ వనంలో నెమ్మది లేని వ్యక్తిగా ఉన్నాడు. భయంగా బతుకుతున్నాడు. ఎంతమంది లేదు విశ్వాసం లేదమ్మా? అమ్మా నువ్వు రక్షణ పొందావే కానీ నీకు వనం ఉన్నట్టుగా అన్ని ఉన్నాయి కానీ భయంగా బ్రతకడం లేదా? అసంతృప్తిగా నువ్వు బ్రతకడం లేదా? అసంతోషంగా నువ్వు బ్రతకడం లేదా? దీనికి గల కారణం ఏమిటి అని అంటే ఏమి ఉండకూడదని దేవుడు చెప్పాడు. అవి ఎక్కడికి రావడం? నీళ్ళకి రావడం. నీళ్ళకి వచ్చినప్పుడే నువ్వు జాగ్రత్త పడకపోతే వనములేకి వస్తాయి. వనములేకి వచ్చినప్పుడే జాగ్రత్త పడకపోతే సంఘంలోకి వస్తాయి. అందుకనే నీళ్ళకి వచ్చినప్పుడే హెచ్చరికలు చేస్తాం, కుటుంబంలోకి వచ్చినప్పుడే జాగ్రత్తలు చెప్తాం. ఇంకా సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా కోరుకున్నాను సేవకుడు. మా సేవకుడు ఊరుకుంటాడు. మీళ్ళని పాము వస్తే మీరు ఊరుకుంటారా? పాలు పోసి గుడ్డు పెట్టి మొక్కుతారా? రాకుండా జాగ్రత్త పడతారు కదా, అంతే. కాబట్టి దేవుడు కూడా సంఘం అనేటువంటి వనం విషయంలో దేవుడికి ఇదే జాగ్రత్త ఉంటుంది. అందుకని మన క్రైస్తవ జీవితంలో దేవుడు మనల్ని నడిపించి మనల్ని ఆశీర్వదించి మనకు మేలు చేయాలి. ఈ వాగ్దానం నెరవేరాలి. దేవుడు ఆశీర్వదించాలి, ప్రతి క్షేమం కలిగించాలి. అంటే ఎఫ్రాయిము ఎఫ్రాయిము ఎలాగో జీవించాడు. ఎఫ్రాయిము వనంలో ఏ లక్షణాలు మూలికలు ఉన్నాయి? వనమూలికలు కూడా ఉన్నాయి, మంచి లక్షణాలు. ఎటువంటి విలువలు ఉన్నాయి? ఆ విలువలు ఉన్నాయి. అదే ఎఫ్రాయిము యొక్క జీవితము పరీక్షించబడిన తర్వాత ఏవైతే రాకూడదో, ఏవైతే ఉండకూడదో అవన్నీ వచ్చిన తర్వాత ఎఫ్రాయిము యొక్క జీవితం ఏమైపోయిందమ్మా? 14వ అధ్యాయము మొదటి 5 వచనాలలో కూలిపోయినాడు. హెలికాప్టర్ కూలిపోయినట్టుగా. చదవండి వచనం 14వ అధ్యాయం. చెట్టునకు మంచు ఉన్నట్లు అది కాదమ్మా, నువ్వు కూలిపోతే కానీ మాటలు చూడండి. ఎప్పుడున్నా మాట 7:1 చదవండి. నీ పాపము చేత నీవు కూలితేవు కనుక. కాబట్టి ఇక ఎఫ్రాయిము పరిస్థితి ఏమైపోయిందంటే కూలిపోయాడు. 13వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే
దాని గురించి చెప్పినటువంటి మాటలు. ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయం కలిగను, అతడు ఇశ్రాయేలు వారిలో తను గొప్ప చేసుకున్నాను. తర్వాత బయలుదేవతను బట్టి అపరాధి అతడు ఏమైపోయినాడమ్మా? రక్షణ పొందేది నాశనం అయిపోవడానికి. 12వ అధ్యాయం 8వ వచనం, 12, 7, 8. ఎఫ్రాయిము వారు కనానీయుల వర్తకుల వంటి వారి అన్యాయపు త్రాసులు వాడు చేసేది, బాధ పెట్టవలన కోరిక వారికి కలదు. నేను ఐశ్వర్యవంతుడైతే నాకు బహు ఆస్తి దొరికిను, నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎవరు కనపరచలేరని ఎఫ్రాయిము అనుకుంటున్నాడు. నాలో నేను మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ఉన్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవరు కూడా నన్ను కనుక్కోలేకపో అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? అయితే ప్రభు ఏమంటున్నాడు? బుద్ధిహీనుడా, నీల విగ్రహాలు బుద్ధిహీనుడుగా నువ్వు జీవిస్తున్నావు, తిరిగిపోవడం మాదిరిగా జీవిస్తున్నావు. వనం ఉందే కానీ నెమ్మది లేకుండా, వనం ఉందే కానీ కష్టార్జితం ఉంది, సంపాదన ఉందే కానీ సంతృప్తి లేకుండా నువ్వు జీవిస్తున్నావు. ఎవరో నేను చూపించలేదు. కొన్నిసార్లు మనుషులు మనం ఎలాంటి వారమో వాళ్ళకి తెలిసిన మన దగ్గరకు వచ్చి నువ్వు ఇలాంటి వాడు అని చెప్పలేదు. ఎవరు నన్ను అనలేదు, చెప్పలేదని మనం అనుకుంటున్నా, కానీ ప్రభు అయితే మాత్రం తప్పకుండా నీతో మాట్లాడుతున్నాను. నేను నీతోనే మాట్లాడుతున్నాను. నేను నీకే ఆజ్ఞాపిస్తున్నాను. నీకు ఇంకా రక్షణ అనుకుంటే నీకు సొంత వనము లేదు, సొంత రక్షణ అనేటువంటిది నీ జీవితంలో లేదు. నేనే నీతో మాట్లాడుతున్నాను. ఎవరో నీలో ఇవి ఉన్నాయని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రభు అంటున్నాడు, నువ్వు అలాగ అనుకుంటున్నావు, కానీ నేనే నీతో మాట్లాడుతున్నాను. ఇవన్నీ ఉన్నాయని చెప్పినప్పుడు ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలా? పని తీసుకోవడానికి ముందు ప్రభు నిజమే, ఇవన్నీ నాలో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, అలాంటి ఉందని చెప్పి ఒప్పుకొని సరిదిద్దుకొని ప్రభుత్వం చేయాలి. ఇక ప్రభు ఇంత తేటగా మాట్లాడుతూ ఇవి ఉన్నాయని చెప్తున్నా కూడా ఎవరు నా గురించి చెప్పలేరు, ఎవరు నా గురించి చెప్పినా నేను ఒప్పుకోను అని సమర్థించుకొని పరలోకం చేయలేస్తే ఈ బల నీకు భోజనంలాగా కనపడుతుందే కానీ ప్రభు శరీరంలాగా కనపడటం లేదు. జాగ్రత్త. మనము శిక్షా విధికి కారణం అవునట్లుగా ఇది తీసుకోవడం లేదు. శిక్ష నుండి తప్పించుకోవడానికి తీసుకుంటున్నాం. ఒకరించండి, ప్రార్థన చేసుకుంటాం. వాటి పేరులో పరీక్షించుకొని ప్రభుత్వం అప్పగించుకొని యోగ్యంగా మనం చేయవచ్చు. మన అయోగ్యతలు, మన యోగ్యతలు ఎన్నో వాక్యలతో కంపేర్ చేసుకొని మనం పదవి చేయాలి. మోకరించండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవద్దు, వినయభక్తులతో దయచేసుకోండి. కళ్ళు మూసుకోండి. దాన్ని చెప్పకూడదు. మనిషికి ఒక మాట, కొద్దిగా ఒక దెబ్బ, ఇట్లా చెప్పాలి. మీకు కళ్ళు మీందంటే కళ్ళు చేయాలి. రక్షణ లేని వాళ్ళు కళ్ళు తెరవద్దు, పక్కన అక్కడ వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు. ఇది గంభీరమైనటువంటి సమయం. పరీక్ష చేసుకొని పరలోకం చేయలేదు. మందిరంకి వచ్చే వాళ్ళు ఎన్నో బాధలతో, ఎన్నో హృదయ వేదనలతో సరిదిద్దుకోవాలా, సరి చేసుకోవాలా, పరలో చేయాలా ఉంటారు. అక్కడ పక్కన ఉండి వాళ్ళని డిస్టర్బ్ చేస్తే వాళ్ళు ఎప్పటికీ పరీక్షించుకోవాలి. వాళ్ళ హృదయ వేదనను ప్రభుకి ఏ విధంగా వాళ్ళు వ్యక్తపరచుకోవాలి. దయచేసి డిస్టర్బ్ చేయాలి. ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె దాని గురించి ఇది మీ కొరకు అనేక పాప క్షమాపణ కొరకు విరవబడిన నా శరీరం, మీరు దీనిలో తినడపడేలా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పారు. ప్రేమగల తల్లి, మీ శరీరములకు సాదృశ్యముగా ఉన్నటువంటి పాపను దీవించండి. మమ్మల్ని తండ్రి నిత్యము నడిపించాలని, మీరు కట్టిన కోట వల్లే మేము ఉండాలని, నువ్వు చూడాలని, నీకు ఇష్టమైన వనముగా ఉండాలని, ఎఫ్రాయిము యొక్క వనములో ఉన్న మంచి లక్షణాలు ఉండాలని మాతో ముచ్చటించి మాట్లాడినందుకు అన్నారు. వాటికి ఇష్టపడి మీకు అప్పగించుకొని బలహీనతలను సరి చేసుకొని బలలో చేయవేయడానికి మమ్మల్ని సిద్ధపరచు. హృదయపూర్వకంగా అలాగే సిద్ధపడుతున్న మీ ప్రజలను దీవించున్న తండ్రి, వారి బలహీనతలను బట్టి వాళ్ళు ఎదుర్కొన్న శ్రమ, ఇబ్బంది, పోరాటముల నుండి మీరు తప్పించు. వారు కోరుకున్న సంతృప్తిని మీరు కలుగు చేయండి. తండ్రి, మీరే కనికరించి ఆశీర్వదించి మనములు చెల్లిస్తూ యేసునామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సిద్ధపడిన వారు మీ కుడి చేతిని మీ తరపు పైగా దయచేసి ఎత్తి చూపించండి. బలవంత సహోదరుడు దయచేసి రండి. పాత్ర మీదకు తెచ్చేంత వరకు మీ చేయి కనపడలాగా అలాగనే ఎత్తి చూపించండి. ముందు వరుసలో మీరు ఇచ్చేయండి, వాళ్ళే పంచుకుంటారు. వెనక ఉంటే మీరే గమనించి వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే అన్న వాళ్ళ చేతికి ఇవ్వండి.
ప్రార్థన మనవులు ఏవైనా ఉంటే పేరు ఊరు సమస్య రాసి వాళ్ళ చేతికే మీరు ఇవ్వాలి. మీరు లేచి ఇక్కడికి రాకూడదు. సహోదరులు ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఇచ్చి పంపించండి. పాత్ర మీదకు వచ్చేంత వరకు మీ చెయ్యి కనపడలాగా ఎత్తి చూపించండి. పాత్ర వచ్చినప్పుడు 2 చేతులతో పట్టుకోండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మటైన పాత్రను ఎత్తుకొని ఇది నా రక్తము, అనేకుల పాపక్షమాపణ కొరకు చెల్లించబడిన నిబంధన రక్తము, మీరు దీనిలో త్రాగునప్పుడేలా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం చెప్పాను. ప్రేమగల తండ్రి, మీ రక్తంలో సాదృశ్యంగా ఉన్న పాత్రని దీవించడం, కడవల సేవలో మా కొరకు చెల్లించిన ఆ రక్త ధారల ద్వారా మా రోత హృదయాలను కడిగినందుకు మమ్మల్ని నీతిమంతులుగా తెచ్చినందుకు ఇష్టపడటం, మా నుండి కోరుకుంటున్నటువంటి న్యాయం, నీతి, ప్రభావమని మాలో మీరు చూడాలని కోరుకున్నప్పుడు ప్రభా మేము అద్దాలలాగా మీకు కనబడడానికి సహాయం చేయండి. మా సారూప్యము మీరైతే మీ సారూప్యము మేము, మాలో మీరు, మీరు మేము చూసుకోవాలని మీరు ఎంత ఇష్టపడుతున్నారు. మేము ఎంతో తేటగా మా జీవితాలను ఉంచుకోవడానికి మాకు సహాయం. యేసు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము. దయచేసి మళ్ళా మీ గుడి చేతులని తరగపైగా చూపించండి. కన్నా వాళ్ళు తీసుకొస్తారు. ఆరోగ్యాలు బాగుంటే రోడ్డుగా తీసుకొని చిన్న చుక్క తీసుకోండి, పక్క వారికి అందించండి.